పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న వాళ్ళు ఆ ఊరికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. సరిగ్గా మాట్లాడేం అర్థం కావట్లా. వాళ్ళు అక్కడికి వెళ్ళక ముందే అడ్డుకున్నారు. ఇక్కడ అయ్యో సానుభూతి వద్దురా. ఆ ఊర్లోకి వెళ్ళక ముందే అడ్డుకున్నారు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? మా హయాంలో లేరు, మీ హయాంలో లేరు. అప్పుడే సంతోషంగా లేరు, ఇప్పుడు సంతోషంగా లేరు. అంతా బాగానే ఉంది. ముఖ్యంగా 3 ముక్కలు అంటే ఒకప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, అధికారం పోయిన తర్వాత మాదిగా అన్నారు. అంటే మీకు ఒక స్టాండ్ లేదా రాజధాని మీద? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. మా హయాంలో వచ్చి వాళ్ళకి ఇస్తారంటే భూములు ఇచ్చేస్తామంటే అది కాదండి ఇది కాదండి అన్నారు. మా విధానం వేరు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. మేము 3 ప్రాంతాల్లో కట్టడానికి ప్రయత్నం చేశాం. ఈ హయాంలో వచ్చి 50,000 నాది, 50,000కి వాళ్ళు లేఅవుట్ లేదు, ఇవ్వడానికి లేదు, ఏమీ లేదు. మళ్ళీ తిరిగి పైపెచ్చు అవినీతి ఎక్కువైపోతుందని ఇప్పుడు బాధపడుతున్నారు. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక్క ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటే. రెన్యువల్ ప్లాట్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఏ ఒక్కటి జరగట్లేదు. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 కొనలసా ఉన్నాడు. జరుగుతున్న అవినీతి చూడటం మా రాజకీయ పార్టీ మా బాధ్యత. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్పగా డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పొచ్చాడు. దీనికి మీరు ఏమంటారు సార్? కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఒక ప్రజాప్రభుత్వంలో, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏదైనా అవినీతి జరుగుతున్నా, ఎక్కడైనా దోపిడీ జరుగుతున్నా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా 40% ఓట్ షేర్ ఉన్న ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యతగా దాన్ని చెప్పి ఎండగట్టి దాన్ని అడ్డుకట్టేయడం మా బాధ్యత. వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీనా? అలీబాబా 40 దొంగల్లాగా దొంగలంతా కలిసి పెట్టుకున్న పార్టీ. మావిగా మా సైజును అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. మావిగా మా సైజును అది మడిచి మడవాలా